మాత్రం తనని వచ్చి కలిశాడు, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అని చెప్పాడు. అంటే ఒక హోంమంత్రే తాను ఇతన్ని గుర్తుపడతాను కానీ అంతవరకే తెలుసు అన్నాడు. కానీ మీరు హోంమంత్రి తెలియదు అని అంటే నేను ఎక్కడ చెప్పేది అన్నది రాజప్ప గారికి అడగండి స్పష్టంగా. నేను ఎక్కడ చెప్పానంటే పార్టీలో కలుసుకున్నప్పుడు ఇలా సో అండ్ సో అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకున్నాము అంతే తప్ప మేము వెళ్ళి సపరేట్గా ఇట్లా హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఇది అదని చెప్పలేదు. నేను హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్కి ఇన్ఛార్జ్ నేను, అది మాత్రం వాస్తవం. దానికి సంబంధించి అన్నీ ఉన్నాయి. కానీ హోమ్ మినిస్టర్ నా బంధువు, హోమ్ మినిస్టర్ వల్ల నేను ప్రచారం చేశాను. నేను అసలు ఏ పొలిటికల్ పార్టీకి మీ పెదనాన్న సత్యారెడ్డికి అలాగే హోంమంత్రి చినరాజప్పకు మంచి స్నేహితం ఉంది, దాన్నే మీరు వాడుకున్నారంట. ఎవరండి సత్యారెడ్డి? మా పెద్దనాన్నగారి పేరు సత్యారెడ్డి కాదు. మా పెద్దనాన్నగారు సత్యారెడ్డి అసలు కాదు. మా పెద్దనాన్నగారు సూర్యప్రకాశ్రావు గారు, ఆయన భద్రాచలంలో ఉంటారు. మా ఫాదర్ వాళ్ళ ఫాదర్సు అమలాపురం. కానీ ఈస్ట్ గోదావరికి వెస్ట్ గోదావరికి మీ పెద్దనాన్నకు హోంమంత్రికి సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయని నాకు ఏం తెలియదు సార్. అది నాకు సంబంధాలు ఉన్నట్టే నాకు తెలియదు. అసలు నాకు ఐఎమ్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఎందుకంటే నాకు అసలు సంబంధం లేదు. కానీ ఎందుకు పుట్టించారన్నది నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నేను 10 మందికి ఉపయోగపడదామని చెప్పి ఆ స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. అసలు ఆ స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. మళ్ళీ కొంతమంది ఫోన్ చేసి పెద్దాపురం కాకినాడ నుంచి నువ్వు నా నెంబర్ నుంచి నాకే వచ్చేసరికి మళ్ళీ ఫోన్ చేస్తే అది రిటర్న్ కలవకపోవడము, నువ్వు అనవసరంగా వెళ్ళి పెడుతున్నావు, నువ్వేంటో నువ్వు చూసుకో అన్నట్టుగా ఎవరో. మీరు ఇవాళ ఇక్కడ ముందుకు వచ్చారు అంటే నిన్న మొన్న కానీ హోంమంత్రి నా పేరు బయటికి వస్తే నీ అంతు చూస్తాను అనేటువంటి విషయం అతని అనుచరులు కూడా చెప్పారు, మిమ్మల్ని బెదిరించారు. వాళ్ళ అనుచరులని చెప్పలేదండి. వాళ్ళ అనుచరులు కాదు వాళ్ళు, ఎవరు నాకు అన్నోన్ పర్సన్స్. నేను వాళ్ళ అనుచరులని నేను ఎలా చెప్పగలుగుతాను చెప్పండి? ఎందుకంటే నాకు హోమ్ మినిస్టర్ గారికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ అనుచరులు అంటే ఎవరో నా నెంబర్ నుంచి నాకే వస్తుంది ఏంటి అన్నట్టుగా ఎవరో, మరి అది దేని గురించి చేస్తున్నా నాకు తెలియదు సార్. ఏమని చెప్పారు మీకు ఫోన్ చేసి? నాకు ఇట్లా ఇది పెద్దాపురం గురించి మీకెందుకు, లేకపోతే కాకినాడ గురించి అన్నీ మీకెందుకు, మీరు అసలు హ్యూమన్ రైట్స్ పోస్టింగే కాదంట, మీరు పెద్ద ఇదంట కదా, ఇది అదని చెప్పేసి మాట్లాడుతున్నారు ఫోన్లో, ఏవో మాట్లాడుతున్నారు. నేను టెన్షన్లో ఉన్నాను. ఆల్రెడీ షిరిడీలో నాకు కొంచెం డిహైడ్రేషన్ లాంటిది, నాకు స్పృహ తప్పిపోయాను నేను. అక్కడ లోకల్ రాజకీయ నాయకులు ఎవరెవరు తెలుసు చినరాజప్పతో పాటు? నాకు రాజకీయ నాయకులు ఎవరు తెలియదు సార్. అంటే మామూలుగా జనరల్గా మన సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అంటే వీళ్ళు, లేకపోతే పలానా లీడర్స్ జనం అందరికీ తెలుసు. అలాగే నాకు కూడా తెలుసు. కానీ ఎటువంటి మీరు హోంమంత్రికి తెలుసు, మరి అదే దాన్ని ఏమంటారు? హోంమంత్రికి తెలుసు అంటే అదే సార్ నేను చెప్పేది. ఇప్పుడు ఫంక్షన్కి వచ్చినప్పుడు మీట్ అయ్యాము అంతే తప్ప మాకేమీ ఎటువంటి సంబంధాలు లేవు సార్, మాకు ఎటువంటివి లేవు. ఎందుకంటే ఇవాళ కూడా నేను ఆ రోజే షిరిడి నుంచి వచ్చినప్పుడే నేను ప్రెస్ వాళ్ళకి అందరికీ ఇంటిమేషన్ చేసి నేను ప్రెస్ వాళ్ళ ముందు, ఎందుకంటే నేను చనిపోదామని డిసైడ్ అయ్యాను. ఇలాంటి ఆరోపణలు వస్తే ఇంకా నాకు ఏంటి ఇది మంచి చేద్దామని పోతే ఇలాంటి ఎదురవుతుందని నాకు ఒక డిప్రెషన్ వచ్చేసింది. కానీ నేను ఆ స్టెప్ తీసుకోకుండా, ఎందుకంటే ఈరోజు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నా వల్ల నేను తల ఉంచుకొని సరెండర్ అవుతున్నాను. నేను మీరు గతంలో ఒకసారి పోలీసులు మిమ్మల్ని పట్టుకున్నారు, ఆ తర్వాత క్షణాల్లోనే వదిలేశారు, ఎందుకు? నన్ను అడిగారు సార్. నేను డీటెయిల్స్ అన్నీ చెప్పాను. ఇదిగోండి నా సర్టిఫికేట్స్, ఇదిగోండి నా కారు పేపర్స్ అన్నీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, నా మీద ఎఫ్ఐఆర్ ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు వదిలేశారు. ఎందుకంటే నేను కూడా అడిగాను సార్, నేను ఏమైనా తప్పు చేస్తే యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్, ఐ విల్ అటెండ్, బికాజ్ ఐఎమ్ నాట్ నేను తప్పు చేయలేదు, నేను దొంగను కాదు, లేకపోతే నేను ఏది చేయలేదు. ఆ టైంలో మీరు మీ పోలీసులకు హోంమంత్రి ఫోన్ చేశారు, వాళ్ళ పిఏ ఎవరు ఫోన్ చేశారంటారు? ఎవరు ఫోన్ చేయలేదు సార్ నాకు. వాళ్ళ పిఏ కానీ ఎవరు కానీ నాకు అసలు వాళ్ళ పోలీస్ స్టేషన్ ఎవరు ఫోన్ చేయలేదండి. అది మాత్రం ఇంపాసిబుల్. ఎవరు ఫోన్ చేయడం వల్లనే మిమ్మల్ని క్షణాల్లో పోలీసులు వదిలేశారు. అసలు తప్పు ఇన్ఫర్మేషన్ నన్ను ఇంట్రాగేషన్ చేసి నన్ను స్టేషన్లో తీసుకెళ్ళి నా కార్ని ఇంట్రాగేషన్ చేశారు. ఈ బోర్డు ఇంత పెద్ద బోర్డు పెట్టుకోవడం తప్పని చెప్పారు. సార్ మిస్టేక్ అయింది, సారీ సార్, మా డ్రైవర్ తెలియకుండా చేశాడు, నేను ఎప్పుడు కూడా కార్ని అబ్జర్వ్ చేయను అని చెప్పి నేను అక్కడ చెప్పడం జరిగింది. అలాగే నా సర్టిఫికేట్స్ అవి ప్రొడ్యూస్ చేయమన్నారు, చేశాను. ఢిల్లీ హెడ్ ఆఫీసు మొత్తం డీటెయిల్స్ అడిగాడు, ఇచ్చాను. మా ఇంటి అడ్రస్ కూడా ఇచ్చాను. అన్నీ అయిన తర్వాత వాళ్ళు వదిలేసిన పోలీసులు మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు? అదే నాకు అర్థం అవ్వట్లేదు సార్. అందుకనే కదా ఈరోజు నేను మీడియా ముందుకు వచ్చింది. ఇప్పుడు నేను 10 మందికి లూథరన్ హై స్కూల్ మీద నేను ఫొటోస్ అన్నీ తీసున్నాయి మొత్తం అన్నీ. దాని గురించి ఏమన్నా చేస్తున్నారు లేకపోతే ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. నేనైతే మాత్రం మంచి భావాలతో మంచి చేద్దామన్న దాంతో ఉన్నాను సార్. అదే ఉద్దేశం మీద నేను చేశాను. కానీ ఈ రాజకీయాలు ఏంటో నాకు అసలు తెలియదు. ఒకవేళ నాకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంటే నేను రాజకీయాల పార్టీలోకి వచ్చేవాడిని. నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఒక ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో నేను సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాను. అటువంటిదే తప్ప నాకు ఎటువంటిది సంబంధం లేదు సార్. ఇది ఓపెను. ఎందుకంటే అబద్ధము ఆడితే అది ఎప్పటికీ దాగదు, నిజం అనేదే బయటకు వస్తుంది. ఒకసారి మీరు కూడా అలా అంటే నేను ప్రెస్ ముందర వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటున్నానంటే నాదేం తప్పు లేదు కాబట్టి నేను ప్రెస్ ముందరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాను. అన్నీ బాగానే చెప్తున్నారు. మరి ఇన్ని కోట్ల రూపాయలు మీ దగ్గర ఎలా ఉన్నాయి? నా దగ్గర లేవు సార్. అసలు నా దగ్గర చెక్ చేసుకోండి, నా దగ్గర ఏమున్నాయో లేకపోతే ఏంటో నన్ను అసలు ఎంక్వైరీ చేసుకోండి. నా దగ్గర అసలు ఏమీ లేదు.
ఎలాంటి అమౌంట్ నా దగ్గర లేదు, ఎలాంటిది లేదు నా దగ్గర. ఇదంతా ఎలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదు. అదే నేను చెప్పుకుంటున్నాను. నేను మీతో నేను చెప్పుకోదలుచుకునేది ఏంటంటే అదే, నా దగ్గర ఎటువంటిది లేదు సార్. మీరు ఇప్పుడు అన్నీ చెప్తున్నారు, కానీ గతంలో ఒక పులి చర్మం అమ్మారు, కేసు కూడా భద్రాచలంలో నమోదైంది. లేదు సార్, నేను అసలు అమ్మలేదు. అమ్మితే వాళ్ళంతా ఎక్కడ అమ్మితే వాళ్ళు ఎవరైనా పట్టుకోవచ్చు. నేను ఏంటంటే ఆ రోజు అక్కడికి సీలేరు దగ్గర మేము షికార్కి వెళ్ళాము. షికార్ అంటే సైట్ సీయింగ్ చూడడానికి వెళ్తే అక్కడ వేరే వాళ్ళ కారు ఎవరిదో వస్తే నేను ఆ కారులో ఎక్కాము. తర్వాత మళ్ళీ దిగిపోయాము. కానీ దిగిపోయిన తర్వాత మీ ఎవరెవరు వచ్చారంటే ఇలా అన్నారు తప్ప నా మీద ఎటువంటిది కూడా లేదు సార్. నేను ఎటువంటి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. కేసు నమోదయ్యింది, కానీ నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు. అది ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ కోర్ట్. నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే మీరు కూడా గతం మా ఫ్యామిలీ చరిత్ర ఏంటి, నేనేంటి, నా చరిత్ర గురించి కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇవాళ నేను ప్రెస్ ముందుకు వచ్చి ఒప్పుకునేది ఎందుకంటే నేను ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వచ్చి నేను నుంచున్నాను సార్. ఒకవేళ నేను తప్పు చేశానని ఇదవుతే నేను ఎలాంటి శిక్ష కన్నా సరే నేను రెడీ. మీరు ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు? అంటే ఎన్ని రోజులు పోలీసులకు? ఎన్ని రోజులు కాదు సార్, జస్ట్ 2 days 3 days అవుతుంది నేను వెళ్ళి. నాకు డిప్రెషన్ వచ్చేసింది. నేనేం చేయాలి? నేను చనిపోదాం అనుకున్నాను నేను. ఎందుకంటే నా మీద ఇలాంటి ఆరోపణలు, ఒక మంచి చేయడానికి నేను వెళ్తే నా మీద ఇన్ని ఆరోపణలు వస్తే ఎవరికన్నా సరే ఎలా ఉంటుంది సార్? నాకెంత వయసు 27 సంవత్సరాలు. నాకు ఇలాంటి అన్ని అనుభవాలు నాకు ఎదురు లేవు. ఏదో ఒక సేవ చేయాలి ప్రజలకు, ఏదో ఒకటి చైతన్యం చేయాలి, ఒక అవేర్నెస్ తేవాలని చెప్పి ఒకటే కోరిక. మారాలి మన వల్ల. 12 పోలీసు బృందాలు మీకోసం గాలిస్తున్నాయి, కానీ మీరు చిక్కలేదు. అంటే మీరు చిక్కలేదంటే ఆ దేవుడు భగవంతుడు నన్ను కాపాడాడు సార్. చిక్కలేదంటే నేను వెరీ మచ్ ఎవరీవన్ నోస్ నేను షిరిడి వెళ్ళానని చెప్పి ఇక్కడ డీజీపీ ఆఫీస్లో నేను ఒప్పుకొని నేను తప్పు చేశాను అనుకుంటే నాకు మీరే చెప్పండి సార్. నేను తప్పు చేయకపోతే నన్ను మీరే చేయమని చెప్పేసి నా జస్టిస్ మీరే చేయాలని చెప్పి నేను ఆయన డీజీపీ గారు కోర్టులో లొంగిపోకుండా పోలీసుల ముందే ఎందుకు లొంగిపోవాలనుకున్నారు? నేను ఒక డీజీపీ గారి దగ్గర, రాముడు గారి దగ్గర లొంగిపోతున్నాను. ఎందుకంటే ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన మంచి పర్సన్ అని చెప్పి, ఆయన నీతి నిజాయితీ కలగా మొత్తం ఏదన్నా సరే ఫ్రాంక్గా చెప్తారని చెప్పేసి ఆయన మీద నమ్మకంతో నేను ఆయన దగ్గర లొంగిపోవడానికి వచ్చాను సార్. అంటే పోలీసులకు పట్టుబడితే మీ మీద లేనిపోని కేసులు ఇంకా నమోదయ్యేటువంటి అవకాశం ఉందన్న భయం ఉందా? భయం కంపల్సరీగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు లేకుండానే అసలు నా మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదు. ఎవరికైనా మీరు ఉద్యోగాలు పెట్టించారా ఎక్కడైనా? నేను ఎక్కడా ఏం పెట్టించలేదు సార్. నాకు అసలు ఉద్యోగాలతో సంబంధం లేదు. ఎవరికి ఉద్యోగాలు ఏమీ పెట్టించలేదు, ఎవరికి ఏమి చేయలేదు సార్. ఎటువంటిది నేను అసలు అలాగే అసలు ఏది నేను అసలు హైదరాబాద్లో ఉంటాను సార్. నేను ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వెళ్ళిందే తక్కువ. అసలు నా ముఖం అసలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎవరికి గుర్తుపట్టరు కూడా. అలాంటిది నాకు ఇన్ని ఆరోపణలు ఎందుకు వచ్చినాయి? ఆ పెద్దాపురం స్కూల్లో పిల్లల్ని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదంతా నాకు స్టార్ట్ అయింది. అవినాష్ పైన వచ్చినటువంటి ఆరోపణలు వేరు, కానీ ఆయన చెప్తున్నటువంటి సమాధానాలు మరో రకంగా ఉంటున్నాయి. మరి డీజీపీ ముందు లొంగిపోయేందుకు అవినాష్ సిద్ధమవుతున్నారు. వచ్చినటువంటి ఆరోపణలకు కూడా ఎన్టీవీతో ఆయన ఎక్స్క్లూజివ్గా తన సమాధానాలు ఇచ్చారు. మరి పోలీసుల విచారణలో ఏ రకమైనటువంటి విషయాలు వెలుగు చూస్తాయన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ మనోహర్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్. పోలీస్ మోస్ట్ వాంటెడ్గా వెతుకుతోన్న అవినాష్ ఎన్టీవీని ఆశ్రయించి